నమస్కారం. మీరు చూస్తున్న ఉమా గైడ్స్. నీట్ యూజీ 2026 లో ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రభుత్వం చాలా ముఖ్యమైన మార్పు చేసింది. సో దీని మీద మనకి చాలా మంది భయపడుతున్నారు. కాలేజెస్ ఆప్షన్ పోతుంది, 3 కాలేజెస్ పెట్టుకోవచ్చు. సో దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఇప్పటి వరకు ఉన్న వన్ టైం వెబ్ ఆప్షన్ పాలసీ అంటే ఏమిటి, ఇప్పుడు కొత్తగా ఏం మారింది, ఒక ఫేజ్ లో సీట్ రాకపోతే లేదా సీట్ వచ్చినా జాయిన్ కాకపోతే తర్వాత ఫేజ్ లో ఏం చేయవచ్చు, స్లైడింగ్ ఎలా ఉంటుంది, ఇంట్లో ఏముంది అసలుకి 102 జీవోలో అనేది చూద్దాము. సో ముందుగా నా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా 102 జీవో ఏంటి, ఎందుకు వచ్చిందంటే ఈ జీవోలో ప్రభుత్వం ముందుగా ఉన్న కౌన్సిలింగ్ విధానాన్ని సమీక్షించింది అనమాట. సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వైస్ ఛాన్సలర్ ప్రభుత్వం ముందు ఒక ప్రపోజల్ పెట్టారు. దాని ప్రధాన కారణం ఏంటంటే 2025-26 లో అకాడమిక్ ఇయర్ లో కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని కొత్త మెడికల్ కాలేజెస్ కి పర్మిషన్ రావడము, కొన్ని కాలేజెస్ లో సీట్ పెరగడం జరిగింది. ఓకే, పేరెంట్స్ నీట్ గురించి అవగాహన అబ్జర్వ్ చేస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ చూసే ఉంటారు. అన్నగౌరి కానీ, ఇంకా తెలంగాణలో కొన్ని కాలేజెస్ కానీ, కొన్ని కాలేజెస్ లో సీట్స్ కానీ థర్డ్ రౌండ్ లో పెరిగాయి, లాస్ట్ రౌండ్ లో పెరిగాయి అనమాట. సో పర్మిషన్ కొత్తగా వచ్చింది. అప్పుడు పిల్లలకి ఆప్షన్ పెట్టుకోకపోతే ఎలా సీట్ వస్తుంది, తర్వాత ఫేజ్ లో కొత్త సీట్ రావడం జరిగిందనమాట. ఈ కొత్త సీట్ కౌన్సిలింగ్ ప్రారంభమైన తర్వాత అందుబాటులోకి వచ్చినటువంటి సీట్స్ కి మళ్ళీ ఫేజ్ లో వీళ్ళని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మళ్ళీ కొత్తగా ఆప్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే పాతగా ఉన్నటువంటి ముందున్నటువంటి విధానంలో వన్ టైం వెబ్ ఆప్షన్ విధానం ప్రాక్టికల్ గా ఇబ్బందుల్ని కలిగించింది. చాలా మంది సోషల్ మీడియాలో కూడా దీని గురించి వీడియోస్ పెట్టారు. వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఏంటి, పక్కన తెలంగాణలో ఇలా లేదు, తర్వాత ఆల్ ఇండియా కోటాలో కూడా ఇలా లేదు, రౌండ్ కి కూడా వెబ్ ఆప్షన్ ని మార్చుకోవచ్చు. సో పిల్లలు నష్టపోతారు ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో ఏదైనా కారణాల చేత మిస్టేక్ జరిగితే అని చాలా మంది యూట్యూబ్ లో కూడా పెట్టడం జరిగింది, సోషల్ మీడియాలో చూసాం, న్యూస్ లో కూడా చూసాం. సో ఇక పాత వన్ టైం వెబ్ ఆప్షన్ రూల్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానం ప్రకారము ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోసం క్యాండిడేట్స్ ఒక్కసారి వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అదే ఆప్షన్ ఆధారంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ కొనసాగేది. అలాగే ఒక క్యాండిడేట్ కు సీట్ అలాట్ అయితే ఆ సీట్ లో జాయిన్ కాకపోతే తదుపరి కౌన్సిలింగ్ లో పాల్గొనడానికి రిస్ట్రిక్షన్ ఉండేదన్నమాట. ఓకే, సో అంటే ఒకసారి సీటు వచ్చి జాయిన్ కాకపోతే తర్వాత ఫేజ్ లో అవకాశాలు ఉండేవి కాదు, అవునా? సో ఇంతకుముందు ఎట్లుండేది, ఒకేసారి వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి, వన్ టైం వెబ్ ఆప్షన్స్, అది కూడా మనకి ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్ లో పెట్టుకోవాలి. ఓకేనా? సో మనకి 31 ఉంటే అన్ని కూడా పెట్టుకోవాలి అందరూ. సో ఎస్వియు వాళ్ళు ఏఈలో పెట్టుకోవచ్చు, ఏఈ వాళ్ళు ఎస్వి అన్ని పెట్టేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు ఎస్వియు రీజియన్ కర్నూలు మెడికల్ కాలేజ్ లో సీట్ కావాలనుకున్నారు, బట్ మీకు వచ్చేసి ఎక్కడో విశ్వభారతిలోనో శాంతిరామ్లోనో ఎక్కడో వచ్చింది. ఓకే, సో మీరు ఆ సీటు నాకు వద్దు ప్రైవేట్ కాలేజ్ లో, నేను గవర్నమెంట్ మంచి కాలేజ్ లోనే వస్తే చేరుతాను, నెక్స్ట్ రౌండ్ లో అయినా వెయిట్ చేస్తాను అనుకోని మీరు చేరకుండా ఉన్నారు అనుకోండి, మీరు వెబ్ కౌన్సిలింగ్ నుంచే ఎగ్జిట్ అవ్వబడతారు. బై ఫోర్స్ మీరు బయటకు వెళ్ళిపోవాల్సిందే. వచ్చిన సీటుని ఖచ్చితంగా తీసుకొని కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయితే మాత్రమే మీకు అప్గ్రేడేషన్ కి అవకాశం ఉండేది ఇంతకుముందు. ఓకే, ఇది పాత విధానం వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు 102 జీవోలో ప్రధాన మార్పు ఏంటంటే ఓన్లీ వన్ టైం ఆప్షన్ షాల్ బి ఎక్సర్సైజ్డ్ ఫర్ ఆల్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సీట్స్ అవైలబుల్ ఇన్ ఆల్ ద కాలేజెస్. ఓకే అనే ప్రొవిజన్ ను ప్రభుత్వం మార్చింది. సో దాని స్థానంలో కొత్తగా ప్రతి కౌన్సిలింగ్ ఫేజ్ ప్రారంభానికి ముందు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ సీట్ కు క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయవచ్చు అని ఈ జీవోలో ఇచ్చింది. అంటే ఇప్పుడు ప్రతి ఫేజ్ కు ముందు అందుబాటులో ఉన్న సీట్స్ ని పరిగణలోకి తీసుకొని క్యాండిడేట్స్ కు ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ వెబ్ ఆప్షన్ కి సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు, ఏ కాలేజ్ లో ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయో వస్తుంది,
సో కొత్త కాలేజ్ యాడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదా ఉన్నటువంటి కాలేజీలో సీట్స్ పెరిగితే దీంట్లో ఉన్నాయనుకొని మన వెబ్ ఆప్షన్ లో మనం కోరిన విధంగా పెట్టుకోవచ్చు. సో ఇంతకుముందు ఆల్ కాలేజెస్ పెట్టుకోవాలి, ఇప్పుడు మీకు నచ్చినటువంటి కాలేజెస్ పెట్టుకోవచ్చు. ఓకే, నాకు ప్రైవేట్ కాలేజ్ వద్దు, నేను వచ్చినా చేరను కాబట్టి నేను ఆప్షనే పెట్టుకోను అంటే తీసేయచ్చు. సో నేను ఆంధ్ర, గుంటూరు, తిరుపతి, కేఎంసి, ఎస్విఎంసీనే మాత్రం పెట్టుకుంటాను, నేను నాలుగిట్లోనే వస్తే చేస్తాను, లేకపోతే నేను డ్రాప్ తీసుకుంటాను అనే వాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేము. సో వాళ్ళు పెట్టుకోకుండా కూడా ఉండొచ్చు. కానీ ఇంతకుముందు ఏంటంటే బలవంతంగా ఖచ్చితంగా అన్ని పెట్టుకోవాలి, దేంట్లో మీకు సీట్ వచ్చినా కూడా చేరాలన్నమాట. సో అన్ని పెట్టుకున్న తర్వాత ఎక్కడో లాస్ట్ కాలేజ్ లో వచ్చినా, అన్నా గౌరీలో వచ్చినా కూడా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేరాలి. ఎప్పుడు నెక్స్ట్ రౌండ్ కి మీరు ఉండాలి, కొనసాగాలి అంటే. ఓకే, సో ఇప్పుడు దీని ప్రకారము ఫేజ్ కి ప్రతి ఫేజ్ కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. సీట్స్ ఎన్ని ఉన్నాయి చూసుకొని మీకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఇక సింపుల్ గా చెప్పాలంటే ఓల్డ్ సిస్టమ్ లో ఒకేసారి వెబ్ ఆప్షన్, ఓకే, కౌన్సిలింగ్ ప్రాసెస్, తర్వాత న్యూ సిస్టమ్ లో ఫేజ్ 1 వెబ్ ఆప్షన్, ఫేజ్ 1 అలాట్మెంట్, సో ఫేజ్ 2 మళ్ళీ వెబ్ ఆప్షన్, ఫేజ్ 2 అలాట్మెంట్, తదుపరి ఫేజ్ ఉంటే మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే ప్రతి కౌన్సిలింగ్ కి ఫేజ్ ముందు కొత్తగా అవైలబుల్ అయినటువంటి సీట్స్ కూడా క్యాండిడేట్స్ కన్సిడర్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంటుందన్నమాట. ఓకే, సో కొత్తగా శాంక్షన్ అయిన మెడికల్ కాలేజ్ సీట్ వస్తే ఇది ఈ జీవోలో చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక క్యాండిడేట్ కి ఫేజ్ 1 లో వెబ్ ఆప్షన్ పెట్టాడు. ఓకే, అప్పుడు కాలేజ్ ఏ, కాలేజ్ బి, కాలేజ్ సి మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, సో కానీ ఫేజ్ 1 తర్వాత ప్రభుత్వం మరో కొత్త మెడికల్ కాలేజ్ కి పర్మిషన్ ఇచ్చింది, లేదా అడిషనల్ సీట్స్ శాంక్షన్ అయినాయి. అంటే ఫేజ్ 2 లో ఆ సీట్స్ అవైలబుల్ గా వచ్చాయి. ఇప్పుడు పాత 1 టైం వెబ్ ఆప్షన్ సిస్టమ్ లో ఇలాంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్ గా సమస్యలు వచ్చేటివి. సో అప్పుడు కాలేజ్ ఏ, బిసి ఆప్షన్ మాత్రమే ఉన్నింది, 1 టైం కాబట్టి అవి మాత్రమే పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్త కాలేజ్ డి కూడా యాడ్ అయింది. ఇప్పుడు అతను ఆప్షన్ లో పెట్టుకోకపోతే సీట్ రాదు కదా. సో వెనుకున్నటువంటి విద్యార్థులు కూడా నష్టపోతారు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు టెక్నికల్ గా మళ్ళీ వాళ్ళు మార్పులు చేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, మేము ఓపెన్ చేసాము వెబ్సైట్ అని చెప్పారు లాస్ట్ టైం అనమాట. దాని ప్రకారమే ఆప్షన్స్ అనేది పెట్టుకున్నారనమాట. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ కి ముఖ్యమైన పాయింట్, పాత రూల్ ఒక క్యాండిడేట్స్ కి సీట్ అలాట్ అయింది, అతను లేదా ఆమె అల్లాటెడ్ కాలేజ్ లో జాయిన్ కాలేదు. ఓకే, ఇదంతా కూడా ఇచ్చినటువంటి జియో నంబర్ 102 లో ఉన్నదే నేను తెలుగులో చెప్తున్నాను అంతే. అయితే సబ్సిక్వెంట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండేది కాదు ఇంతకుముందు రూల్ ప్రకారము. జాయిన్ కాకపోతే, వచ్చినటువంటి కాలేజ్ లో సీట్ తీసుకోకపోతే నెక్స్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3 లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ ప్రొవిజన్ అనేది మార్చబడింది. ఈ కొత్త విధానంలో ఆ ప్రొవిజన్ అనేది ఉందన్నమాట. ఓకే, కొత్త రూల్ ప్రకారం ఒక క్యాండిడేట్ సీట్ అలాట్మెంట్ అయినా ఆ అలాటెడ్ కాలేజ్ లో జాయిన్ కాకపోతే తదుపరి కౌన్సిలింగ్ ఫేజ్ లో అదే కాలేజీను మళ్ళీ ఆప్షన్ గా ఎంచుకునే అవకాశం ఉండదు, కానీ మిగతా కాలేజీలన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి ఎక్స్ అనే అతను ఫేజ్ 1 లో కాలేజ్ ఏలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, కానీ ఇతను ఫేజ్ 1 లో ఆ కాలేజ్ లో జాయిన్ కాలేదు. పాత రూల్ ప్రకారం తదుపరి కౌన్సిలింగ్ కి అతనికి రిస్ట్రిక్షన్స్ ఉండేదన్నమాట. కానీ కొత్త రూల్ ప్రకారం నెక్స్ట్ ఫేజ్ లో కౌన్సిలింగ్ లో పాల్గొని రూల్స్ ప్రకారం అదే కాలేజ్ ఏని మళ్ళీ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు, లేదా ఆ కాలేజీని లేకుండా మిగతా కాలేజ్ లో అన్ని కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ జీవోని ఇంకా ఎందుకు తీసుకొచ్చారు అంటే, గవర్నమెంట్ చెప్పిన ప్రధాన ఉద్దేశం ఈ జీవోలో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, కౌన్సిలింగ్ ప్రాసెస్ లో అడ్మినిస్ట్రేటివ్ ఫ్లెక్సిబిలిటీ పెంచడం అని స్పష్టంగా దీంట్లో రాసున్నారు. చదవండి ఒకసారి, ఇది నేను పెడుతున్నాను కూడా చూడండి. అలాగే కౌన్సిలింగ్ సమయంలో శాంక్షన్ అయ్యే కొత్త సీట్స్ ని త్వరగా ఫిల్ చేయాలి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ లో అడ్మినిస్ట్రేటివ్ ఫ్లెక్సిబిలిటీ పెంచడం, కొత్త సీట్స్ ని కూడా త్వరగా ఫిల్ చేయడము, అర్హత ఉన్న క్యాండిడేట్స్ కి అవైలబుల్ కాలేజెస్ మరియు కోర్సెస్ పై వైడర్ చాయిస్ ఇవ్వడము,
అలాగే కొత్తగా శాంక్షన్ లేదా సబ్సిక్వెంట్ నోటిఫైడ్ అయిన సీట్స్ కూడా ఈక్విటబుల్ యాక్సెస్ ని అందరికీ కల్పించడం. ఓకే, అంటే ముఖ్యంగా మోర్ ఫ్లెక్సిబిలిటీ, మోర్ అవైలబుల్ చాయిస్, బెటర్ సీట్ ఫిల్లింగ్ అనేది ప్రధాన లక్ష్యం అని ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అని చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్పారయ్యా దీంట్లో అంటే, తెలంగాణతో పోల్చి కూడా చెప్పారు. ఏంటంటే జీవోలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏముందంటే, కౌన్సిలింగ్ పాలసీపై లీగల్ ఇష్యూ వచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ప్రొసీడింగ్ కూడా ప్రస్తావించబడ్డాయి. అలాగే తెలంగాణలో సిమిలర్ పాలసీ సస్పెండ్ చేసి ప్రతి కౌన్సిలింగ్ పేజ్ లో ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ అనుమతించిన అనుభవాన్ని కూడా ఇక్కడ పరిశీలించినట్లు ఈ జీవోలో ఇచ్చి ఉన్నారనమాట. అందువల్ల ఏపీ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ పాలసీని రివ్యూ చేసింది అనేది కూడా దీంట్లో ఈ జీవోలో ఈ అమెండ్మెంట్ లో చెప్పారు. ఒక వాక్యంలో జీవో 102 గురించి చెప్పాలి అంటే, వన్ టైం వెబ్ ఆప్షన్ విధానాన్ని మార్చి ప్రతి కౌన్సిలింగ్ లో ఫేజ్ ప్రారంభానికి ముందు అవైలబుల్ ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ క్యాండిడేట్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. ఓకే, అలాగే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత జాయిన్ కాకపోయినా క్యాండిడేట్స్ తదుపరి ఫేజ్ లో అదే కాలేజ్ మళ్ళీ ఆప్షన్ గా ఎంచుకునే అవకాశము కల్పించారు. మరియు స్లైడింగ్ ఎంసీసీ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఓకే, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జియో వచ్చింది కాబట్టి నా సీట్ ఖచ్చితంగా వస్తుంది, లేదా జాయిన్ కాకపోయినా ఏ పెనాల్టీ ఉండదు, ఇట్లాంటి ఏం అజ్యూమ్ చేసుకోవద్దు. ఫైనల్ నోటిఫికేషన్ లో వచ్చే వెబ్ ఆప్షన్ డేట్స్, ఫేజ్ వైజ్ ప్రొసీజరు, జాయినింగ్ రూల్స్, ఫీజ్ రూల్స్, స్లైడింగ్ రూల్స్, సీట్ సరెండర్ రూల్స్, రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా తప్పనిసరిగా గైడ్ లైన్ లో ఇచ్చిన ప్రకారమే మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకే, సో జీవో ఏదో వచ్చింది మాకు చేరకపోయినా నెక్స్ట్ టైం మనకి ఇస్తారు అనేది ఏమి ఉండదు. ఫస్ట్ రౌండ్ లో సీట్స్ ఫిల్ అయినట్వి నెక్స్ట్ రౌండ్ లో ముందు చేరినటువంటి క్యాండిడేట్ కన్నా మీ ర్యాంక్ బెటర్ అయినా ఫస్ట్ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేయకపోతే ఆ సీట్ మీరు కోల్పోయినట్లే లెక్క. చూస్తే 102 లో ప్రధాన మార్పు ఓల్డ్ వన్ టైప్ వెబ్ ఆప్షన్ నుంచి న్యూ ఎవ్రీ ఫేజ్ ముందు వెబ్ ఆప్షన్. ఇదేనబ్బా ఈ చిక్కు పాలసీ అంతా, ఈ 2 పాయింట్లు. ఓకే, సో వన్ టైం వెబ్ ఆప్షన్ నుంచి ఎవ్రీ ఫేజ్ ముందు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము, తర్వాత ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి సీట్ తీసుకోకపోయినా అతను ఎగ్జిట్ అయ్యేది ఏముండదు కౌన్సిలింగ్ నుంచి. నెక్స్ట్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, అదే సమయంలో అలాట్ సీట్ జాయిన్ కాకపోయినా క్యాండిడేట్ సబ్సిక్వెంట్ ఫేజెస్ లో కాలేజ్ ని ఆప్షన్ గా ఎంచుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మార్పు కౌన్సిలింగ్ సమయంలో కొత్తగా అవైలబుల్ అయ్యే సీట్స్ ను ఫిల్ చేయడంలో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది అని దీంట్లో ఇచ్చారు. జీవోలో మాత్రం ఉన్నది ఈ మాత్రమే ఉంది. ఓకే, సో దీని వల్ల ఎవరికి నష్టం గాని జరిగేటట్లు ఏ వర్గానికి కూడా కనిపించట్లేదు. ఓకే, సో ఇక మీరు ఏపీని 2026 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్ లేదా పేరెంట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైనది. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు పేరెంట్స్ గ్రూప్స్ లో షేర్ చేసుకోండి. ఇలాంటి నీట్ కౌన్సిలింగ్, ఏపీ, తెలంగాణ మెడికల్ అడ్మిషన్ అప్డేట్స్ కోసం ఉమా గైడ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్ తో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో లో ఉన్నటువంటి సారాంశం అర్థమైందే అనుకుంటున్నాను. సో నేను దీనిపైన ఎక్సర్సైజ్ చేసి ఓకే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని ఓకే నేను వీడియో చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో దీని మీద కాంట్రవర్సీ చాలా క్రియేట్ అయింది. సో పిల్లలు పేరెంట్స్ కొంత అవగాహన ఉండి లేక అందరూ భయపెట్టడం వల్ల చాలా భయభ్రాంతులకైతే గురవుతున్నటువంటి మాట వాస్తవం. సో దీంట్లో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇదంతా మీరు కూడా ఒకసారి జీవో దొరుకుతుంది, నేను కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, చదువుకోండి. ఓకేనా, సో ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.